నమస్కారం. మేము విజయ్ కుమార్ గంట. చలనచిత్ర అభిమానులకి, చలనచిత్ర ప్రియులకి, ముఖ్యంగా తమిళనాడు ప్రజలకి కావేరీ జల వివాదాల సందర్భంలో కానీ, తమిళ భాషా అభ్యున్నతి కోసం కానీ, అటు అద్భుతమైనటువంటి చిత్రాలు తీసినటువంటి ఒక మహాదర్శకుడుగా, ఉద్యమకారకుడుగా గుర్తింపు పొందినటువంటి పద్మశ్రీ భారతీరాజా మరణించారు. వాస్తవానికి భారతీరాజా అద్భుతమైనటువంటి చిత్రాలు, ఎలాంటి చిత్రాలు ఏంటి అనేది మనం చూసినప్పుడు పల్లె అందాలను, ప్రకృతి సోయగాలను ప్రోది చేసి పల్లెల్లోని సామాన్యుల ప్రవర్తన వాళ్ళని వడిసిపట్టి కథనాలు అల్లి అద్భుతమైనటువంటి సెల్యులైడ్ కావ్యాలను ఆయన ఆవిష్కరించారు. ఎందరో నటులలోని నటనని ఆయనకు వెలుగు తీశారు. కమల్ హాసన్తో ఒక సోలా పస్వాన్, తెలుగులో 16 ఏళ్ల వయసు, శ్రీదేవి నటించింది, చంద్రమోహన్ నటించారు. అట్లాగే తూర్పు వెళ్ళే రైలు, ఇట్లా అద్భుతమైనటువంటి చిత్రాలు ఆయన తీశారు. సీత లాంటి సాదాసీదా అమ్మాయిలో నటన ప్లస్ అందాలని కూడా ఆయన అద్భుతంగా ఆవిష్కరించారు. సీతకోక చిలుకలో అయితే ముచ్చెర్ల అరుణని అద్భుతంగా ప్రజెంట్ చేశారు ఆయన. ఇట్లా సీతాకోక చిలుక ఎన్నటికీ మర్చిపోలేనటువంటి తెలుగులో, ఇది ఏడిది నాగేశ్వరరావు గారు నిర్మించారు అనుకుంటే, అద్భుతమైనటువంటి చిత్రం. 80లో వచ్చినటువంటి చిత్రం. తమిళ ప్రజలకు కార్తిక్గా పరిచయం అయినటువంటి ముత్తురామన్ కుమారుడు, తెలుగులో ఆయన్ని మురళిగా పిలిచేవారు ఆయన. ఈ చిత్రం చాలా చక్కటి నటనని ప్రదర్శించారు. శరత్ బాబు గారిలోని నటనని, సిల్క్ స్మిత్ గారిలోని నటనని, జూనియర్ డబ్బింగ్ జానకి గారి నటనని ఈ చిత్రంలో ఆవిష్కరించడంలో భారతీరాజా సఫలీకృతమయ్యారు. ముఖ్యంగా ఆలి నటన ఆ చిన్న వయసులో ఎంతగానో ఆకట్టుకునేది. అలాంటి దృశ్య కావ్యం ఇది. జాతీయ స్థాయిలో అవార్డు అందుకుంది. చాలా చిత్రాలు. ఆరాధనలో చిరంజీవిలోని నటుడిని పరిచయం చేశారు మనకి, అసలు నటుడిని. అట్లా